మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లంచ్ బాక్స్లో కానీ, డిన్నర్లో కానీ ఏ టైంలో సరే అండి ఆలు బాత్ సూపర్గా ఉంటుంది. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు మనం ఆలు బాత్ ఎలా చేయాలో చూసేద్దాము. బాత్ కోసం మనం ఇప్పుడు మసాలాను రెడీ చేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ కొద్దిగా, క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, మిరియాలు, పెరుగు కొద్దిగా. ఇప్పుడు మనం ఇదంతా ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా అంతా మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ పువ్వు ఒకసారి కలిపి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, బీన్స్, క్యారెట్, కరివేపాకు, బఠానీ ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు కొద్దిగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు బియ్యం నానేసాను, అందుకు 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ధనియా పౌడర్, కసూరి మేతి. తర్వాత మనం మూత పెట్టేసుకొని కాసేపు మరిగించుకోవాలి. తర్వాత వాటర్ మరిగినాక రుచికి సరిపడా సాల్ట్ ఇంతకుముందు వేసాం కదా చూసి వేసుకోవాలి. ఆ తర్వాత మనము నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసాక ఒకసారి అంతా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే ఆలు బాత్ రెడీ.